మేము చాలా సందర్భాల్లో చెప్పేది ఎన్నికల వరకే పార్టీలు, అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, ఇతరత్ర పార్టీల ఎన్నికల వరకు పార్టీ పరంగా పోరాడదాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత్ర పార్టీలు పోరాడాం. కాంగ్రెస్కి ప్రజలు అధికారంకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులెన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు, సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడి లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్నిషలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు బాధలు ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీర్చుకునే అవకాశం ఉంది. మెట్రో రైలు నడుస్తలేదు, నత్తనాడికి నడుస్తూ ఉంది. మనం దాని ముందుకెళ్లే యోచనలో నిధులు కావాలి, కేంద్రం అడుగుతూ ఉన్నాం, మాట్లాడట్లేదు. మూసీ ప్రక్షాళన, మీరు నార్త్ ఇండియాలో నర్మదా కానీ ఇతరత్ర నదుల ప్రక్షాళన చేశారు, మూసీకి ఎందుకు మీరు కనికరించట్లేదు? ఇంత దుర్భరంగా ఉన్నట్టు మూసీ ప్రక్షాళన అవసరం లేదంటారా? ట్రిపుల్ రోడ్ ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ రోడ్ వస్తే క్యాపిటల్ సిటీ ఎంత డెవలప్ అవుతుందో మీకు గుర్తుకు రావట్లేదా? స్కిల్ యూనివర్సిటీ వస్తే నైపుణ్యతను బయటకు తీసుకొచ్చే అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉంటాయి. అది ఎందుకు మీకు దృష్టికి రావట్లేదు? ఇచ్చిన ఒక్కొక్క ఎయిర్పోర్ట్, ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామ్నూరులో, వరంగల్లో ఇస్తే దానికోసం దాదాపుగా 4-5 సార్లు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయం, కేసీఆర్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారని తెలిసి వారి కులానికి చెందినట్టు రామ్మోహన్ నాయుడుని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రెస్ పెట్టించి కేసీఆర్ని పొగడే ప్రయత్నం చేస్తూ ఉంటే, కిషన్ రెడ్డి గారు ఏ స్థాయికి మీరు దిగజారుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ సామాజిక వర్గం చెందినట్టు నాయకులు తీసుకొచ్చి మేమే ఇచ్చామని గొప్పలు చెప్తూ, ఎయిర్పోర్ట్లు ఎవరు ఇస్తారండి? ఎయిర్పోర్ట్లు ఎవరు ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కదా. ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ వచ్చింది, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది ఎయిర్పోర్ట్? వరంగల్ది, ఇవాళ ఆదిలాబాద్ది పెండింగ్ ఉంది, భద్రాచలం పెండింగ్ ఉంది, కొత్తగూడెం భద్రాచలం, నిజామాబాద్ పెండింగ్ ఉంది. ఎందుకు మీరు దీని మీద చొరవ చూపట్లేదు? ఎయిర్పోర్ట్స్ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తమిళనాడులో 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, చిన్న రాష్ట్రంలో కేరళలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో తెలంగాణకి ఎయిర్పోర్ట్లు అవసరం లేదా? ఆ అవసరాన్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు? కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ బిడ్డ కాదా మీరు? తెలంగాణ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు ఓటేస్తే గెలవలేదా మీరు? అక్కడ గెలుస్తేనే కదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం వచ్చింది మీకు. ఎందుకు తెలంగాణ గురించి మీరు పట్టించుకోవట్లేదు? పట్టించుకొని ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారిని అడగడం ఎందుకు అడ్డుకాలు మొఖాలు వేస్తూ ఉన్నారు? తెలంగాణ అభివృద్ధి మీ బాధ్యత కాదా? ఈ దశగా ఎందుకు ఆలోచించట్లేదు?
అడుగడుగున అభివృద్ధిని అంటుకుంటున్న కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అందరం కూడా తమిళనాడు తరలో కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రాజెక్టు తెచ్చుకోవాలి. ఇలా సంక్షేమం ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు. బీసీల కోసం కుల సర్వే చేశాం. ఇక రఘునందన్ లాంటి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి 10 నుంచి తొలగించినప్పుడు రఘునందన్ గారికి మరి ఎక్కడున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దత్తాత్రేయ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారు ఆ సీటు తీసుకున్నప్పుడు రఘునందన్ గారికి మరి తెలియదా? ఇలా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ ఎంపీలు, నాయకులు, మంత్రులు మోడీని అడగండి. దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలి. ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు మీరు? ఈ దశగా ఆలోచించిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. మీరు తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు, తెలంగాణకి రావాల్సిన నిధులు, తెలంగాణకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలని ఏ రకంగా మోకాలు అడుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని మార్చుకొని తెలంగాణ అభివృద్ధిలో మీ తోడ్పాటు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని మేము సూచిస్తా ఉన్నాం. అన్ని రకాలుగా ప్రయత్నం చేశాము. అక్కడ మెజారిటీ ప్రజలు కోరుకున్న అభ్యర్థిని అవకాశం ఇచ్చాము. గెలుస్తామనే ఆశాభావం మాకుంది. గెలిచి తీరుతాం. ఇంకా 2-3 డేస్లో దీని విషయమై చర్చలు ఉంటాయి. ఆశావాలు చాలామంది ఉన్నారు. సమీకరణలు, కుల సమీకరణలు, ప్రాంతాల సమీకరణలు చూడాల్సిన అవసరం ఉన్నది. అన్నీ చూసి సరైన నిర్ణయం 2-3 రోజుల్లో ప్రకటిస్తాం. ఏదండి మెట్రో అనేది అంకురార్పణ చేసింది ఎవరండి రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రాజశేఖర్ గారి ప్రభుత్వం కదా. 10 ఏళ్లలో మెట్రో ఎంత దూరం పోయిందండి? ఒకసారి లెక్కలు తీయమనండి కిషన్ రెడ్డి గారిని. పోయిన 10 ఏళ్లలో ఎంత దూరం పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెట్రో అంకురార్పణ జరిగింది. మెట్రో పనులు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగాయి. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మెట్రోకి మోక్షం జరుగుతూ ఉంది. మీ దగ్గర రిపోర్ట్ ఉంటే మాకు ఇవ్వండి. ఏ కులం ఎంత ఉందనేది ఏమైనా వచ్చిందా మీకు అధికారికంగా? ఎలా మాట్లాడతారు పార్టీ నాయకులు కూడా? కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాల పట్ల, అన్ని మతాల పట్ల సమప్రేమ ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నము జరగదు. దానిలో మాకొచ్చే లాభం ఏముంటుంది? కులగణన నిజాయితీగా, నిష్పక్షపాతంగా, చాలా మెట్రిక్యులస్గా జరిగింది. దాని కులగణన గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఆధారాలతో రమ్మని అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో రండి, అదే రకంగా తప్పు నిరూపించండి. మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ చేయడం కొంత సమయం పడుతుంది. ఇంకా 3.1% మీద సమయం ఇచ్చున్నాము. అవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు మున్నూరు కాపు జనాభా తక్కువ ఉందని? దాని ఆధారం కూడా చూపెట్టమనండి. ఇంకా అధికారికంగా ఎవరు ఎంత అనేది బయటికే రాలేదు. ఇప్పుడు ప్రాధాన్యత తగ్గింది అనుకునేవారు ఒక్కసారి వెనక్కి చూడాలి దయచేసి. నేనే కులానికి వ్యతిరేకం కాదు. ఎన్ని మార్లు పిసిసి అధ్యక్ష పదవి మున్నూరు కాపులకు ఇచ్చామో ఒక్కసారి మననం చేసుకోవాలి. గుర్తుందా మీకు ఎంతమందికి అవకాశం ఇచ్చిందో ఈ రాష్ట్రంలో? మీరు లెక్కలు తీయండి దయచేసి. బీసీలకి సమన్యాయం చేసే పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మినా ఏ ఇతర పార్టీకి ఆ సత్తా లేదు,
ఆ స్థైర్యం లేదు, ఆ స్తోమత లేదు. భవిష్యత్తులో కూడా బీసీలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఒకసారి చుట్టూ ఫోటో చూడమని చెప్పాను. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో, దళితుని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్య గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీని చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతులు చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే కదా భవిష్యత్తులో అవకాశం వస్తుందని చెప్తా ఉన్నాం. అందుకే కదా ఆ అవకాశం రాలేదన్న యువకుడైనటువంటి అనిల్ యాదవ్ రాజ్యసభకి పోవాల్సిన వయసు లేకున్నా రాజ్యసభకి అనిల్ యాదవ్ను పంపడం జరిగింది. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే, ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎవరు అన్ని అబద్ధ బీఆర్ఎస్ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసి నాశనం పట్టించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ రైతుల గురించి కానీ సామాన్ల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఎమ్మెల్సీ కవిత గారు పింక్ బుక్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా 2-3 స్కాములు పాములై కరిసే పరిస్థితుంది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఆవిడ చేసిన స్కాములు బుట్టలోంచి బయటకు వచ్చి పాములై కరిసే పరిస్థితుంది. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాట నడుస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటు ఇవ్వకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి. 2014 నుంచి 18 వరకు మహిళలకి క్యాబినెట్లో స్థానం లేకుంటే కవితమ్మ గారు మీరు ఎక్కడున్నారు అప్పుడు ఎందుకు అడగలే? దాని జవాబు చెప్పి తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. दे माइनॉरिटी को भी देंगे, बीसी को भी देंगे आने वाले टाइम पे। अरे బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి లాక్కున్న నీకు, బండారు దత్తయ్య గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. తీర్మానం మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగన్న యొక్క డాక్యుమెంట్ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ బీసీల కోసం తపనలో కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలే. వారితో పాటు చేతి కలిపి నడిచినాం. నేనే చాలా సందర్భాలు చెప్పాను, తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల కోసం కష్టపడుతూ ఉన్నారని. కానీ బీసీల కోసం ఒక నిబద్ధతతో చేసినట్టు కుల సర్వే డాక్యుమెంట్ ఎప్పుడు తగలబెట్టినారో దాని గురించి నీచంగా మాట్లాడారో దాని మీద చర్యలేనాయి. అది కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్ గారికి లేని వైరస్ ఏంటి చెప్పండి? ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు? ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపట్టున్నటువంటి హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు కానీ కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేటీఆర్ ఈ రాష్ట్ర యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నీ కూడా సమతుల్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు చూశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 4 ఎమ్మెల్సీల్లో ఎటెట్ ఇచ్చాం, ఒక బీసీ ఇచ్చాం, ఒక వెలమ ఇచ్చాం, ఒక మైనారిటీ ఇచ్చాం, ఒక రెడ్డి ఇచ్చాం. 2 రాజ్యసభలో ఒక బీసీ ఇచ్చాం, దాంట్లో కూడా మళ్ళీ ఒక కమ్మకి ఇచ్చాం. సో 2 చోట్ల కూడా బీసీలకు అవకాశం వచ్చింది. అన్నిటికీ మించి పీసీసీ అధ్యక్ష పదవికి కూడా బీసీకి వచ్చింది. ఎక్కడ రెడ్డికి ఒకటే కదా అవకాశం వచ్చింది, 4 ఒకటే వచ్చింది. అంటే చైర్మన్లో మీరు తీయండి. ఎస్, చైర్మన్లో లెక్కకు రెడీ నేను. ఎంతమంది బీసీలకు ఇచ్చాం చూడండి, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాం, దాంట్లో ఎస్సీ మాదిగలకు ఎంత ఇచ్చాం, మా ప్రీతం లాంటి మాదిగలకు ఎంతమందికి ఇచ్చాం, మాళ్ళకి ఎంతమంది ఇచ్చాం, మైనార్టీకి ఎంతమంది ఇచ్చాం, 6 మైనార్టీకి ఇచ్చాం చైర్మన్లు. డెఫినెట్గా ఇప్పుడు అన్నీ కలిపి మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అన్నీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి 60% ఉంటారు. రేపు అది పీసీసీ కమిటీలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇచ్చే నియామకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏఐసిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం అవుతుంది. గతంలో జరిగినట్టుగా అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా చర్చించుకొని సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అంటే మీరు ఒక్కసారి చరిత్రను చూస్తే ఈ దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశం కోసం పోరాడినారు. అలాంటి వారిని మరిపించే ప్రయత్నం బీజేపీ కేంద్రంలో చేస్తూ ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర చరిత్రలో అసలు భాగస్వామ్యం లేనటువంటి బీజేపీ, మాకు స్వాతంత్రమే వద్దన్నటువంటి బీజేపీ, అంటే వీళ్ళ పూర్వీకులు జనసింగ్ వాళ్ళు ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. నెహ్రూ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గాంధీని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ప్రజల గుండెల్లో ఈ మహనీయులు చిరస్థాయిగా ఉంటారు. థ్యాంక్ యూ.